రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కుల సంఘాల అభ్యర్థులు వినతులు స్వీకరించి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని ఎస్సీ ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. షెల్టర్ వివిధ ఎస్సీ కుల సంఘాల నుండి 128 వినతులు అభ్యర్థులు వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఉద్యోగ సామాజిక పరిస్థితులు, చారిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా నిజంగా సుప్రీంకోర్టు ఇటీవలనే వెలువరించినటువంటి డైరెక్షన్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని పరిగణలోనికి తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటీవలనే రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా జిల్లాల పరంగా అన్నీ తిరుగుతుంటూ కరీంనగర్కి రావడం జరిగింది. ఈరోజు కమిషన్ గారిని కలిసి ఈరోజు న్యాయవాదుల మందరం కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ కోణంలో జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశం మొత్తంలో జరగాల్సిన ఎస్సీ వర్గీకరణ ఒక తెలంగాణలో జరుపుతాము అనేది అన్యాయమైన విషయము. అదేవిధంగా పాపులేషన్ బేసిక్గా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనేది ఇంతవరకు పాపులేషన్ క్యాల్కులేషన్ కాలేదు. ఏ వర్గాలు అభివృద్ధి చెందినాయి, ఏ వర్గాలు అభివృద్ధి చెందలేవు అనేది కూడా ఒప్పుకోవాల్సింది ఉంది. వాస్తవానికి 59 కులాలలో 2 వర్గాలు కూడా మాల కానీ మాది కానీ రాజకీయంగా అభివృద్ధి చెందిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు మాల మాదిగానే ఉంటారు. దక్కలి చింది మిగతా కులాలు అన్యాయమైన వాస్తవమే. అంటే వర్గీకరణ చెయ్యాలనుకుంటే భారతదేశంలో పార్లమెంటు ద్వారా 341 ఆర్టికల్ ప్రకారం చేయవలసిన అవసరం ఉంది. ఒక తెలంగాణ ఆంధ్రలోనే కాదు, వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయాలి. ఎస్సీల రిజర్వేషన్ 15% ఉంది, దాన్ని 25% పెంచాలి. వర్గీకరణ కంపల్సరీ చేయాలనుకుంటే మాల మాదిగలే కాదు, మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు కూడా సరి అయిన న్యాయం జరగాలి. అది కూడా జనాభా ప్రాతిపదికన చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేయకుండా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కుట్రలతో చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తాం, ఎక్కడి వరకైనా వెళ్ళి ఆపగలుగుతామని చెప్పి డిమాండ్ చేయడం. కరీంనగర్లో వచ్చి మా మాస్టిన్ కులం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అందులో ప్రధాన అంశం ఏమనంటే రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు మా మాస్టిన్ కులానికి ఏమాత్రం అందలేదు. మా పెద్దన్న నాయనటువంటి మాలలు, ఇంకో చిన్నన్న అయినటువంటి మాదిగలు, వీళ్ళిరువురు కలిసి రాజ్యాంగ ఫలాలు ఎక్కువ శాతం అనుభవించారు. మా ఉపకులాలకు కనీసం 0% కూడా మా మాస్టిన్ జాతికి రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇరువురు, పెద్దన్న చిన్నన్న ఇద్దరు కలిసి మా జాతి పట్ల గౌరవించి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇరువురికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది మా యొక్క ఆవేదన బాధలను చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. మేము ఏం కోరుతున్నామంటే మా సోదరులు ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణలే కాదు అని దేశమంతటా అంటారు. పాపం వాళ్ళకి తెలియదు. సుప్రీంకోర్టు మాకు కావాల్సింది ఏంటంటే 1965లోనే లోకూర్ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కమిషన్ ఏం చెప్పిందంటే మాలలను పూర్తిగా నీళ్ళకని తీసేయాలని ఉన్నది. అవి అట్లనే తీసేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ దేశాన్ని కోరుతాను, ప్రభుత్వాన్ని కోరుతాను, అందరిని కోరుతాను. మళ్ళీ విషమేర కమిషన్ వేసారు. ఆ కమిషన్ ఈ కమిషన్ కనుక అమలు అయ్యేది ఉంటే మేము ఇక్కడి దాకా రాకపోదు, తొందరగా వెంటనే అమలు చేయాలని అంటాను. మేము మాతోటి పాటు మా ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని మేము అంటున్నాం. మాదిగలకు న్యాయం జరగాలని చెప్పి, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వర్గీకరణ ఫలాలు ఏదైతే ఉన్నాయో, రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని 100కి 100 మరి మాలలు అనుభవించి మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉంది. దాన్ని వర్గీకరణ జరిగిన తర్వాత 4 సంవత్సరాల్లో మరి 20,000 ఉద్యోగాలు తీసుకొని మాదిగలకు న్యాయం జరిగింది. అదే వర్గీకరణ జరిగినట్టయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏంటంటే మాలలు చేసే ఉద్యమంకు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో న్యాయంగా వాళ్ళకు న్యాయం జరుగుతలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది శుద్ధ అబద్ధం. ఏదైతే మేము కమిషన్ ఎంఆర్పిఎస్ పక్షాన కోరడం ఏం జరిగిందంటే ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవడానికి హక్కునని చెప్పేసి తీర్పునిచ్చిందో ఆ తీర్పు అనుగుణంగా
ఈ ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ కులాల వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ మా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎస్సీలో ఉండబడే రిజర్వేషన్ ఉమ్మడిగా ఉండడం వల్ల ఎస్సీలో ఉండబడే 59 కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి, అందులో కూడా ఒకే కులము అత్యధిక రిజర్వేషన్ అనుభవించే మిగతా కులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి మేము ఈరోజు మాదిగల పక్షాన మాది ఉపకులాల పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.